బాప్ దాదా पहले मुबारक देती है। ముందుగా నవయుగానికి శుభాకాంక్షలను ఇస్తున్నారు. साथ में मुबारक తరువాత దానితో పాటు కొత్త సంవత్సరానికి శుభాకాంక్షలను ఇస్తున్నారు. क्योंकि ఎందుకంటే आप सब మీరందరూ మీ- वर्ष मनाने ఎందుకంటే के लिए మీరందరూ కొత్త సంవత్సరాన్ని జరుపుకునేందుకు వచ్చారు కదా. జరుపుకోండి, బాగా జరుపుకోండి. బాప్ దాదా ద్వారా गिफ्ट లభించిన जो అవినాశి కానుక मिली ఏదైతే ఉందో उसकी దాన్ని అవినాశి अविनाशी मुबारक శుభాకా శుభాకాంక్షలను జరుపుకోండి. एक दो को సదా ఒకరికొకరు శుభ భావన యొక్క శుభాకాంక్షలను ఇచ్చుకోండి. ఇదే సత్యమైన శుభాకాంక్షలు. मुबारक जब శుభాకాంక్షలను తెలిసినప్పుడు, శుభాకాంక్షలను తెలిపినప్పుడు స్వయం కూడా సంతోషపడతారు మరియు ఇతరులు కూడా సంతోషపడతారు. होते हैं ना మ- అవుతారు కదా. మరి సత్యమైన హృదయము యొక్క శుభాకాంక్షలు ఏమిటంటే ఇతరుల పట్ల హృదయపూర్వకంగా శుభ భావన, శుభకామనలు, శుభాకాంక్షలు. ఇతరుల పట్ల హృదయపూర్వకంగా శుభ భావన, శుభకామనల, శుభాకాంక్షలు. శుభ భావన అనేది ఎటువంటి శ్రేష్టమైన శుభాకాంక్షలంటే ఏ ఆత్మకు ఎటువంటి భావన ఉన్నా సరే మంచి భావన మరియు మంచి భావము లేకపోయినా సరే अच्छी మీ भावना శుభ భావన వారి अच्छा भाव न भी हो लेकिन శుభ భావన వారి భావనని కూడా మార్పగలదు. उनका भाव भी बदल सकते स्वभाव మామూలుగా కూడా స్వభావము అన్న మాటకు అర్థం ఏమిటంటే स्वभाव శుభ భావన వారి భావనాన్ని కూడా మార్చగలదు, స్వభావాన్ని కూడా మార్చగలదు. మామూలుగా కూడా స్వభావము అన్న మాటకు అర్థం ఏమిటంటే స్వ అంటే ఆత్మ యొక్క భావము हर समय అనగా శుభ భావము ప్రతి సమయము ప్రతి ఆత్మకు ఈ అవినాశి శుభాకాంక్షలని ఇస్తూ వెళ్ళండి. चलो कोई మీకు ఎవరు ఏం ఇచ్చినా సరే लेकिन మీరు అందరికీ శుభ భావనను
ఇవ్వండి. మీకు ఎవరు ఏమి ఇచ్చినా సరే మీరు అందరికీ శుభ భావనను ఇవ్వండి. అవినాశి ఆత్మ యొక్క అవ్- అవినాశి ఆత్మిక స్థితిలో స్థితి అయి ఉండటం ద్వారా ఆత్మ తప్పకుండా పరివర్తన అయిపోతుంది. माता पिता सद्गुरु सखा ఇవాళ 17వ రోజు. ఇచ్చా మాత్రం అవిద్యా స్థితిని అనుభవం చేయండి, చేయించండి. ఇవాళ టాపిక్ అల్పకాలం యొక్క కోరికలు. అవ్యక్త సూచన, అవి సిగ్నల్. ఒక శ్రేష్ఠ కర్మ చేయడానికి 100 రెట్లు సంపన్న ఫలము మీ ముందు వస్తుంది. కానీ మీరు అల్పకాలము యొక్క కోరికలు మాత్రం అవిద్య అవ్వండి. ఇచ్చ అచ్చ కర్మ సమాప్తం చేసేస్తుంది. ఇచ్చ అంటే కోరిక స్వచ్ఛతాన్ని సమాప్తం చేసేస్తుంది. మరియు స్వచ్ఛత బదులుగా అంటే ఆలోచించే వారిగా చేస్తుంది. అందుకనే ఈ విద్య యొక్క అవిద్య కింద అవ్వండి. ఇప్పుడు మనం మోయిని దిది నుంచి విందాము. ओम शांति। ఓం శాంతి. सोमवार का दिन है, సోమవారం सप्ताह शुरू हो रहा है। కొత్త వారం सब మొదలవుతోంది. ठीक है, मौज में है। అందరు బాగున్నారా? ఆనందంగా ఉన్నారా? जीवन में జీవితంలో अद्वैत का विश्वास ప్రతి విషయంలో యొక్క విశ్వాసము మరియు ధారణ. विश्वास भी जरूरी है। విశ్వాసం కూడా అవసరము, అలానే ధారణ కూడా हम అవసరము. सब जो भी जीवन మనమంతా కూడా श्रेष्ठ ఏదో करते జీవితంలో हैं, శ్రేష్టమైన जीवन में अच्छा करते చేస్తామో, జీవితంలో మంచి तो చేస్తామో, अच्छे पर विश्वास है, మంచి पर పైన उसके విశ్వాసం साथ साथ ये ఉంది. भी विश्वास దానితో जरूरी పాటు है ఈ कि విశ్వాసం अच्छे का ఉండాల్సిన अच्छा ही అవసరము. होगा। ఆ మంచిదానికి अच्छा మంచి होता है అవుతుంది. उसकी भावना, ఏదైతే మంచి అవుతుందో उसका దాని फल యొక్క अच्छा ही భావన, होता है। ఫలము पर कई అంతా बार क्या మంచిగానే हो ఉంటుంది. जाता है చాలా कि సార్లు ఏమవుతుందంటే अल्पकाल की इच्छाओं के कारण కాలం वो యొక్క विश्वास भी खत्म हो అల్పకాలం ఈ जाता है, కోరికల కారణంగా हुआ नहीं, अभी విశ్వాసం तक नहीं వెళ్ళిపోతుంది, हुआ। అయిపోయింది, अभी आप అయిపోవట్లేదు, देखिए ఇంకా कि हम అవ్వట్లేదు. మీరు बीज చూస్తే डालते కనుక हैं పొలంలో మనం तो बीज విత్తనాలు का నాటుతాము. अंकुर बनने में కొన్నిసార్లు 4 విత్తనాలు दिन लगते మరేంటి हैं, कई का ఇదేంటి 10 दिन, కొన్ని మొక్కలు कई का तो बहुत टाइम అవ్వడానికి लग 5 जाता है। లేకపోతే 5 రోజులు और లేకపోతే अगर చాలా हमें సమయం पता नहीं है పడుతుంది. కానీ किसका बहुत మనకి टाइम తెలియకపోతే लगेगा तो ఎవరిది अंदर ही ఎక్కువ अंदर आता है దొరకదో అప్పుడు कि లోపల अंकुर లోపలే बनेगा कि नहीं, ఇదేంటి ఇది మొక్క फल निकलेगा कि వస్తుందా नहीं। లేదా, ఫలం हाँ, వస్తుందా లేదా, तो इस तरह పండుతుందా से లేదా అని చెప్పి फलीभूत ఇలాగా होगा कि नहीं, ये అదేంటి वैदिक ఫలము सिस्टम चलने అదేంటి लग जाता है।
ఫలంలో व्यर्थ ఫలంలో संकल्प తోటి चलने వస్తుందా से లేదా क्या అని. ఇలా होता है వ్యర్థ कि సంకల్పాలతో विश्वास में भी कमी होती है నడిచినప్పుడు और अंदर విశ్వాసం में जैसे कि తగ్గుతుంది. అలాగా धीरे లోపల धीरे ఒక हलचल రకంగా होने लगती है, మెల్లమెల్లగా ఒక वो नहीं హల్చల్ होनी चाहिए। అన్నది అలజడి కూడా వస్తుంది. क्योंकि అది అవ్వకూడదు. विश्वास में दृढ़ता ఎందుకంటే होती है విశ్వాసంలో దృఢతకు అవసరం और ఉంటుంది. विश्वास के साथ धैर्यता విశ్వాసంతో भी పాటు जरूरी है। ధైర్యత కూడా तो जितनी అవసరము. जितनी दृढ़ता ఎంత और धैर्यता దృఢత होती है మరియు ధైర్యము उतना ఉంటే विश्वास అంత अचल रहेगा। విశ్వాసము అచల్గా नहीं तो అడోల్గా विश्वास जो అవుతుంది. है वो లేకపోతే हिलता है, విశ్వాసం ఏదైతే ఉందో हिलता है तो అది शक्ति कम కదులుతుంది. होती है। కదిలితే శక్తి తక్కువైపోతుంది. अगली बार जब कर्म అదేంటి करेंगे మరుసటి तो इतनी సమయంలో श्रेष्ठता में కర్మ बल చేసినప్పుడు नहीं होगा, कहेंगे శ్రేష్ఠతలో బలం पहले ఉండదు. तो ठीक हुआ చెప్తాము नहीं था, ముందైతే बहुत సరిగ్గా टाइम लग అవ్వదు, गया था। చాలా సమయం పట్టింది. जैसे हम लोग आए जब ఎలాగైతే यहाँ पर तो ఏంటి यूएन में మేము ఇక్కడికి अप्लाई किया, వచ్చినప్పుడు जान UN లో पहचान थी, అప్లై చేసుకున్నాము. तो అది हम लोग తెలిసిన जब వాడి कहते थे ద్వారా कि हम మేము शांति అప్పుడు చెప్తే पीस के लिए అదేంటి काम శాంతి करते हैं, कहते हम भी పీస్ करते हैं కోసము पर పని చేస్తాము, మేము बहुत చేస్తాము. स्लो కానీ प्रोसेस है। చాలా అంటే మెల్లగా उम्मीद जो है वो అవుతుంది. तुरंत అదేంటి रिजल्ट ఇదేంటి लाती है। ఇదైతే మా तो हमने कहा कि आप तो शांति యుద్ధం की అయితే संस्था है, ఏంటి కొత్త आपको మన विश्वास से తొందరగా भी है। దాని యొక్క कहते ఫలితం हैं मैं ఇస్తుంది. अपने మీరు శాంతి యొక్క व्यक्तिगत जीवन में సంస్థము ही అంటే నేను अच्छा వ్యక్తిగత करने में विश्वास జీవితంలో नहीं है, మంచి तो एक చేయడంలో ऑर्गेनाइजेशन విశ్వాసం में कैसे होगा। లేదు. మరి అదేంటి ఆర్గనైజ్ जैसे हमारी సంస్థల్లో दादी ఏమవుతుంది. प्रकाश మన मणि थी దాది ప్రకాష్ तो మణి हम लोग ఉండేవారు. न्यूयॉर्क में आए మేము న్యూయార్క్ లో तो ఉన్నప్పుడు हिंसा का హింస वातावरण యొక్క उस एरिया వాతావరణ में ज्यादा था। ఆ ఏరియాలో तो हमने ఎక్కువగా दादी से पूछा क्या करना నేను चाहिए, దాదిని అడిగాను ఏం చెయ్యాలి दादी అని ने చెప్పి. शांति దాది అన్నారు स्थापना శాంతి के लिए స్థాపన शांति కోసము से ही करना पड़ता है। శాంతితోటి చేయాల్సి ఉంటుంది. कभी भी विद्रोह से, ఎప్పుడు कभी కూడా भी విద్రోహం తోటి, युद्ध से ఎప్పుడు కూడా యుద్ధం शांति तो नहीं తోటి हो सकती శాంతి है। అయితే ఉండదు. लेकिन दुनिया वाले तो ऐसे కానీ बोलते हैं ఏంటి ना, लड़ाई ప్రపంచం వాళ్ళు झगड़ा न ఉంటారు होना కదా, ही ఏంటి शांति है। पर हमारे साथ పోరాటమే तो శాంతి అని చెప్పి शांति అనుకుంటారు. కానీ మనకి जिसमें శాంతి सुख అంటే भी हो, దాంట్లో समृद्धता भी సుఖం हो, ఉండాలి, సంపద संबंध కూడా भी ఉండాలి, अच्छे हो, సంబంధం కూడా उसी మంచిగా को ही ఉండాలి. हम దానిని शांति कहते మనము हैं। శాంతి तो అని అంటాము. विश्वास नहीं है। విశ్వాసము और లేదు. हमको जब बाबा మనము ने బాబా अ, ఎప్పుడైతే बताया మనకి कि बाबा ने क्या చెప్పారో, మనంటి ఏం दृश्य బాబా देखा, ఏం सारा बाबा దృశ్యం ने बताया, చేశారో బాబా तो మొత్తం हमारा చెప్పారు. विश्वास हुआ। అప్పుడు మన तो విశ్వాసము अभी भी किसी పెరిగింది. को भी ఇప్పుడు కూడా ఎప్పుడు होगा कि ఎవరిని नहीं अच्छा तो అవుతుందా किया, లేదా, మంచి उसका क्या फल చేశాము, होगा, దాని ఫలం होगा कि ఏముంటుంది, नहीं होगा, అవుతుందా ऐसा అవ్వదా, संकल्प नहीं ఇలాగా रखिए, సంకల్పంలు जरूर రాకూడదు. होगा, తప్పకుండా అవుతుంది. अच्छा ही होगा, మంచి అవుతుంది. अच्छे से अच्छा होगा। మంచి ऐसे మంచికి श्रेष्ठ మంచి అవుతుంది. संकल्पों ఇలాంటి का శ్రేష్ఠ సంకల్పాల बीज యొక్క को पानी బీజంని देते మంచి रहना। నీరు ఇవ్వడం తోటి, बीज అంజలి के ऊपर ఇవ్వడం इनफ తోటి, वाटर नहीं ఏంటి है ఏంటి तो भी విత్తనం बीज పైన ठीक से నీరు नहीं ఎక్కువ पनता है। లేకపోతే మొక్క तो इसलिए రాదు. इच्छाएं ना हो అందుకని अल्पकाल ఇది की, అల్పకాల కోరికలు ఉండకూడదు. जल्दी मिले, तुरंत मिले, తొందరగా अभी मिले। దొరకాలి, ఏంటి ఇప్పుడే దొరకాలి, తొందరగా దొరకాలి श्रेष्ठ అని కాదు. संकल्प ఇలా रखो, కాదు. శ్రేష్ఠ फिर సంకల్పం विश्वास పెట్టుకోండి, रखो, తర్వాత श्रेष्ठ कर्म విశ్వాసం करो, పెట్టుకోండి, శ్రేష్ఠ కర్మ చేయండి. जरूर होगा। ఇప్పుడు तो తప్పకుండా बाबा कह అవుతుంది. रहे हैं कि బాబా అంటున్నారు अल्पकाल की అల్పకాలం యొక్క इच्छाएं न ఈ हो, కోరికలు ఉండకూడదు. एक श्रेष्ठ कर्म ఒక करने का శ్రేష్ఠ కర్మ 100 చేయడానికి गुना संपन्न 100 फल రెట్లు సంపన్నం आपके పైన आगे आएगा। మీ ముందు 100 गुना వస్తుంది. बाबा कह रहे हैं, एक का एक भी नहीं। लेकिन ఒకటికి आप ఒకటి కాదు, 100 अल्पकाल రెట్లు. के इच्छा కానీ मात्र మీరు అల్పకాలము अविद्या ఇచ్చా बनो, కోరికలకి అవిద్య అవ్వండి. ఇచ్చ तुरंत అంటే मिले, अभी కోరికలకి मिले, అవిద్య अभी అవ్వండి. अभी ఇప్పుడు हो, తొందరగా దొరకాలి, ఇప్పుడే होगा। దొరకాలి, ఎప్పుడిప్పుడే దొరకాలి అని చెప్పింది तो కాదు. बाबा అదేంటి कहते ఇప్పుడు हैं అవుతుంది. బాబా అంటారు अल्पकाल की इच्छा मात्र అల్పకాలము अविद्या యొక్క बनो, ఇచ్చ మాత్రం అవిద్య अच्छा అవ్వండి. अच्छा ఆ- कर्म, అంత అంత మంచి మంచి కర్మ, इच्छा ఇచ్చ अल्पकाल, అంటే కోరికల్ని, इच्छा अच्छा कर्म समाप्त कर देती है। కో- కోరికలు మంచి కర్మలను हम लोग సమాప్తం जल्दी చేసేస్తుంది. कॉम्प्रोमाइज कर అంటే देंगे, తొందరగా धैर्यता छोड़ देंगे, ధైర్యం सच्चाई छोड़ देंगे, వదిలేస్తాము, సత్యం चलो काम पूरा వదిలేస్తాము, हो रहा है ना। ఏదో పని बाबा పూర్తి कहते हैं అవుతుంది नहीं, కదా అని అనుకుంటారు. इच्छा కానీ బాబా అంటారు కాదు. स्वच्छता को ఈ भी కోరిక స్వచ్ఛతని समाप्त కూడా कर देती है। సమాప్తం చేసేస్తుంది. स्वच्छता नहीं, స్వచ్ఛత सत्यता को, లేకపోతే सभ्यता को సభ్యత, सब సత్యత, समाप्त कर సభ్యత देती है। అన్ని సమాప్తం तो చేసేస్తుంది. बाबा कहते हैं బాబా इसलिए అంటారు అందుకని स्वच्छता के बजाय స్వచ్ఛత యొక్క బదులుగా सोचता, సోచ్తా అంటే ज्यादा ఆలోచించే जल्दी चाहिए, వారిలాగా అయిపోతుంది. व्यर्थ తొందరగా संकल्प అయిపోవాలి, आएंगे ना। వ్యర్థ సంకల్పాలు इसलिए వస్తాయి. इस అందుకని विद्या ఈ की యొక్క విద్య अविद्या हो ఆ విద్య అవ్వాలి. तो क्या होगा कि అవ్వాలంటే ఏమవుతుంది, अल्पकाल की इच्छाएं नहीं होंगी, అల్పకాలం యొక్క
तो न स्वच्छता కోరికలు जाएगी, ఉండవు, స్వచ్ఛత न పోదు, सत्यता जाएगी, సత్యత వెళ్ళదు, असभ्यता దాని సభ్యత కూడా అలానే एकदम వెళ్ళదు. ऐसा చాలా आवेश में आ సార్లు जाएंगे। ఎంతో ఆవేశంలో उसका వచ్చేస్తారు. कारण अधीरता దానికి है। కారణము అధైర్యత. अपने श्रेष्ठ తమ किए पर भी శ్రేష్ట विश्वास అదంటే खत्म हो శ్రేష్టం जाता పైన है। విశ్వాసమే मैंने तो ठीक సమాప్తం किया था, అయిపోతుంది. मेरे साथ నేను ये ఏం क्यों हुआ? చేశాను కానీ సరి అవ్వలేదు, आपने ఏమి तो సరి ठीक किया అవ్వలేదు. ना, आपकी खुशी हो तो మీరైతే रहे, మంచిగా చేశారు, మీ దాంట్లో और ठीक దాంట్లో होगा। సంతోషం ఉండాలి, అవుతుంది కూడాను. कान रमेश भाई सुना ఏంటి रहे थे। రమేష్ భాయ్ వినిపించారు కదా మొన్న. बाबा भी परीक्षा ఏంటి लेते हैं బాబా कभी, కూడా పరీక్ష తీసుకుంటారు. दुनिया भी लेती है, माया ప్రపంచం भी కూడా लेती है। తీసుకుంటుంది, మాయ కూడా తీసుకుంటుంది. तो सब परीक्षाओं से पार होकर के అన్ని 10 12 పరీక్షలకి महीना तो దాటుతూ जरूरी है। ओम ఆ शांति। గెలవడము అవసరము. ఓం శాంతి. अव्यक्त मुरली रिवीजन 1969 1969 నుంచి से నడిచిన అవ్యక్త మురళి యొక్క ज्ञान के రివిజన్, జ్ఞాన रत्न రత్నాలు మరియు और స్నేహ स्नेह के ముత్యాలు. मोती। अव्यक्तवाणी तारीख है అవ్యక్తవాణి 23 తేదీ मई మే 1974। 23, हद के 1974. హద్దు आकर्षणों या హద్దు యొక్క विभूतियों से ఆకర్షణలకు परे లేదా సాధనాలకు रहने वाला అతీతంగా ही सच्चा ఉండేవారే वैष्णव సత్యమైన వైష్ణవులు. राल पुरुषार्थी की రాయల్ निशानी పురుషార్థి యొక్క क्या होती చిహ్నము है ఏమిటి ఉంటుంది? कि जिससे जान ఏంటి सको कि वह దీనితోటైతే रॉयल అదేంటి पुरुषार्थी तो నేను రాయల్ नहीं है, పురుషార్థి అని నీ కాదు అని दूसरे को नहीं తెలుసుకోవడము. जानना है ఇతరులకి लेकिन తెలియకూడదు, अपने को जानना है। తెలుసుకోవాల్సిన అవసరం లేదు, కానీ తమకి తాము తెలుసుకోవాలి. जैसे स्थूल रॉयल्टी ఎలా वाले అయితే స్థూలంలో రాయల్టీ अपने వారు अनेक रूप తమ बनाते అనేక हैं, రూపాలు वैसे रॉयल చేసుకుంటారు, అలాగా पुरुषार्थी రాయల్ बहुरूपी పురుషార్థి కూడా బహురూపి और चतुर होते మరియు हैं। చతురులుగా वे ఉంటారు. जैसा समय వారు वैसा ఇలా रूप సమయం ఉంటుందో ఆ धारण రూపము करेंगे, ఇక ధారణ చేస్తారు. लेकिन కానీ रॉयल्टी में रियलिटी రాయల్టీలో नहीं होती, రియాలిటీ मिक्स ఉండదు, होगा। మిక్స్ అయిపోతుంది. लेकिन एक रस మరి स्थिति में ఏకర अपने को స్థితిలో फिक्स नहीं कर తమని सकेंगे। ఫిక్స్ చేసుకోలేరు. ऐसे रॉयल ఇలాగా पुरुषार्थी రాయల్ పురుషార్థి खेल कौन सा ఆ, करते हैं? ఆటలు ఎలాంటి ఆటలు अप ఆడుతారు? एंड डाउन, పైకి अभी కిందకి. अभी बहुत ऊंची ఇప్పుడు स्टेज, పై अभी పైతో अभी ఉన్నత सस्ते పైకి नीची स्टेज, పై స్టేజ్కి వెళ్తారు, ఇప్పుడిప్పుడే चढ़ती కింద कला में స్టేజ్ కి भी వెళ్తారు. हीरो ఎగిరే पाठधारी ఎదిగే కళలో और కూడా गिरती హీరో कला में పాటుదారి మరియు जीरो में దిగే हीरो। కళలో ऐसे జీరోగా ఉంటారు. पुरुषार्थी का ఇలాంటి कर्तव्य क्या పురుషార్థి యొక్క होता है? కర్తవ్యం ఏముంటుంది? स्वयं प्रकृति के ఇదేంటి विकार वश స్వయం ప్రకృతికి अल्पकाल వికారాలకి के వశమయ్యి मायावी निर्भय అల్పకాలమైన रूप में మాయావి रहना నిర్భయ రూపంలో और ఉండడము, अपने द्वारा మరియు తమ दूसरों को ఇతరులకు తమల भयभीत ద్వారా करने ఇతరులకి की बातें భయభీతులు करना। చేసే విషయాలను అనడము. उनका स्लोगन क्या ఇవన్నీ है? వారి స్లోగన్ ఏముంటుంది? यह कर लूंगा ఇది या ఇది वह कर చేసేస్తాను लूंगी। లేదా అది చేసేస్తాను. आपघात ఇప్పుడు महापाप की भयभीत चलन మ- वह वैसा మహాఘాతి वो యొక్క उन लोगों का భయభీతమైన कर्तव्य చలనము है। ద్వారా వారి ऐसे కర్తవ్యము అది. रॉयल ఇలాగా पुरुषार्थी कभी రాయల్ नहीं పురుషార్థి बनना। ఎప్పుడు కూడా అవ్వకండి. कभी भी ऐसे रॉयल ఎప్పుడు पुरुषार्थी के ఎప్పుడు संग కూడా में नहीं आना, ఇది చేస్తాము क्योंकि అది माया के చేస్తాము, वश ఎలా అయితే होने वाली ఆత్మహత్య आत्माओं को మహాపాపం యొక్క और భయభీతం पुरुषार्थी నడబడియో बनने అలా वाली మాట్లాడటం आत्माओं को వారి కర్తవ్యం. ఇటువంటి రాయల్ स्वयं के संग పురుషార్థులుగా में ఎప్పుడు అవ్వద్దు, लाकर ఎప్పుడు प्रभावित ఎటువంటి करने की రాయల్ పురుషార్థుల विशेषता సాంగత్యంలోకి కూడా माया రావద్దు. द्वारा ఎందుకంటే वरदान में మాయకు प्राप्त होती है। వశమైన ऐसे संघ ఆత్మలను को లేదా बड़े పురుషార్థం बड़े చేసే ఆత్మలను दलदल స్వయం యొక్క समझना, సాంగత్యంలోకి जो తీసుకువచ్చి कि बाहर से तो बहुत ప్రభావితం सुंदर చేసే విశేషత लेकिन వారికి अंदर नाश మాయ करने वाली ద్వారా होती వరదాన है। రూపంలో इसलिए बाप दादा లభిస్తుంది. सभी అటువంటి बच्चों को సాంగత్యానికి బయటికి वर्तमान చాలా समय की సుందరంగా ఉంటారు, కానీ माया లోపల के रॉयल నాశనం स्वरूप చేసేవారిగా की ఉంటారు. सावधानी అందువలన బాప్దాదా पहले से పిల్లలందరికీ ही दे వర్తమాన रहे हैं। సమయంలో మాయ యొక్క రాయల్ స్వరూపం యొక్క జాగ్రత్త ऐसे संग से ముందుగానే सदा ఇస్తున్నారు. सावधान అటువంటి रहना సాంగత్యంలో సదా और होशियार జాగ్రత్తగా रहना, మరియు
తెలివిగా ఉండాలి. माया भी మాయ वर्तमान కూడా समय వర్తమాన ऐसे సమయంలో रॉयल రాయల్ पुरुषार्थों పురుషార్థం की మాల తయారు माला చేయటంలో बनाने में నిమగ్నమై लगी ఉంది. हुई है। తన తన अपने मणके बहुत अच्छी तरह से మణులను और तीव्र చాలా पुरुषार्थ మంచిగా से మరియు ढूंढ తీవ్ర रही है। పురుషార్థంతో వెతుకుతుంది. इसलिए माया అందువలన के मणके మాయ भी మాలలో माला नहीं మణులుగా बनना। అవ్వకూడదు. अगर ఒకవేళ ऐसे ఆ माया के మాయ मणके మణి के యొక్క प्रभाव में आ गए ప్రభావంలోకి కనుక तो వస్తే विजयमाला के मणकों విజయమాలలో से మణుల किनारे हो నుండి जाएंगे। తొలగిపోతారు. क्योंकि ఎందుకంటే आजकल ఈ दोनों రోజుల్లో ही 2 मालाएं మాలలు एक माया ఒకటి की మాయ और యొక్క दूसरी మరియు विजयमाला రెండవది बाप की। బాబా యొక్క इन दोनों విజయమాల की యొక్క सिलेक्शन बहुत तेजी से సెలక్షన్ हो रही చాలా है। వేగంగా జరుగుతుంది. ऐसे समय అటువంటి में हर సమయంలో ప్రతి सेकंड సెకను चारों ओर నలువైపులా अटेंशन ధ్యాస चाहिए। ఉండాలి. समझा? మంచిది. ओम शांति। ఓం శాంతి.